ఇంద్రమ్మ ఇల్లు ఇంద్ర భవనాల్లో నిర్మితమవుతున్న అభివృద్ధి కౌశిక్ రెడ్డికి కనిపించడం లేదని ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఉస్మాన్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చూపుతారని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నాయకుడిపై ఆధారరహిత విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులపై మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని కౌశిక్ రెడ్డికి సూచించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫోట్రు అర్జున్ రావు, టీపీసీసీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు కిరణ్ కుమార్, యూత్ మండల అధ్యక్షుడు ఆలకుంట నరసింహారావు, కౌన్సిలర్లు ఒబ్బన రాంబాబు, యాస నాగమణి, శ్రీకాంత్, కృష్ణశెట్టి ఏడుకొండలు, వైర్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 1 ఎదిగిన ఒక నాయకుడు, అటువంటి నాయకుడి మీద నువ్వు గెలవటానికే సస్తు బతుకుతూ గెలిగినావు, అది కూడా ఫ్యామిలీని అడ్డం పెట్టి. మరి మీరు నాకు ఓటేస్తే మేము బతుకుతాం, లేకపోతే మా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటాం. అందరూ చూసిన మీడియాలోనే వచ్చింది కదా, అంతా మేము చూడకుండానే లేకపోతే చెప్పకుండా మాట్లాడలేదు. మరి అటువంటిది వ్యక్తివి నువ్వు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంత విమర్శించే అంత ఎత్తున నువ్వు ఎదగలేదు, కూడా నీ జీవితకాలం నువ్వు పోరాడినా నువ్వు ఎదగలేవు. కాబట్టి దయచేసి నువ్వు మీలాంటి వ్యాఖ్యల్ని మీరు ఇది వాపస్ తీసుకోవాలని చెప్తాను. పాడి కౌన్సిరెడ్డి అంటే నీకు పాడి కట్టే రోజులు వచ్చినాయి. నీకు పాడి పక్క కట్టం, ఇక అందులో సందేహం అయితే లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అనే అంత దమ్ము ధైర్యం నీకు లేదు. నువ్వు ఒక రౌడీలా వ్యవహరిస్తున్నావు తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పేసి ఉన్నాయి. మీ ఇల్లులు, మీ ఇంటి యొక్క భద్రత ఆ విధంగా ఉంది. మరి ఇవాళ ఇందిరం ఇల్లు చూసుకుంటే ఇంద్ర భవనాల్లో ఉన్నాయి. మరి అది మీకు చాలా బాధాకరమైన విషయమే. అలాగే ఇవాళ పంట పొలాలు చూసుకుంటే వరుణుడు అంతో ఇంతో కరుణించి ఎలోనినో ప్రభావం ఉన్నా సరే పంటలు పండడానికే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇలా జరుగుతున్న తరుణంలో మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఇన్ముడింపు చేసుకోలేరు అనమాట. మీకు ఖచ్చితంగా అది కంటగింపుగానే ఉంటుంది. మేము ఏది చేసినా సరే అది చెడు అని అనాలనేది మీ అభిప్రాయం. కానీ ప్రజలు చూస్తున్నారు మీరు ఎలా ప్రవర్తించేది. ఒక వీధి రౌడీలాగా పార్టీలు